నంద్యాల ముస్లిం జేఏసీ, క్రిస్టియన్ జేఏసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక మరియు అన్ని రాజకీయ పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో గాంధీ చౌక్లో ఉదయం 10 గంటలకు ప్రపంచవ్యాప్తంగా మైనార్టీలపై జరిగే దాడులకు నిరసనగా మౌన దీక్ష నిర్వహించడమైనది. భారత్ మరియు బంగ్లాదేశ్లలో హిందూ, ముస్లిం, క్రైస్తవ మైనార్టీలు ఎదుర్కొంటున్న హింసాత్మక ఘటనలు, వేధింపులు మరియు మౌలిక మానవ హక్కుల ఉల్లంఘనలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో సమానత్వం మరియు వేగవంతమైన న్యాయ ప్రక్రియల అవసరం ఉండాలన్నారు. మైనార్టీల రక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకుని రావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల బంగ్లాదేశ్లో హిందూ యువకుడు దీపు చంద్రదాస్పై జరిగిన దుర్మార్గాన్ని ఖండించారు. దేశవ్యాప్తంగా అఖ్లాక్ నుండి రామ్ నారాయణ బఘేల్ వరకు ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీలు, దళితులు, బీసీలపై జరుగుతున్న ఏకపక్ష దాడులను నాయకులు తీవ్రంగా నిరసించారు. మానవ హక్కులు అందరికీ సమానంగా ఉండాలని, అన్యాయాలను ఎదుర్కోవడానికి మేము ఐక్యంగా నిలబడతామని తెలిపారు. శాంతిని కాపాడాలని, మత వైషమ్యాలను రూపుమాపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో సామరస్యం మరియు న్యాయం కోసం ప్రజలను చైతన్యపరచాలని లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ముస్లిం జేఏసీ గౌరవాధ్యక్షుడు అబులైస్, కన్వీనర్ మౌలానా అబ్దుల్లా, జమాత్ ఇస్లాం హింద్ అబ్దుల్ సమ్మద్, ట్రెజరర్ ఆడిటర్ బాషా, క్రిస్టియన్ జేఏసీ అధ్యక్షుడు పాస్టర్ జానేయ మన్యం, దైవ సహాయం సిపిఎం అధ్యక్షుడు రమేష్, పుల్లా నరసింహ, లక్ష్మణ్, సిపిఐ బాబా ఫక్రుద్దీన్, మురళీధర్, ఎస్డిపిఐ ఏజాజ్ హుసేన్, మసీద్ ఖాన్, కాంగ్రెస్ చింతల మోహన్ రావు, మస్తాన్, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా అన్సర్ బాషా, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కడియం సాంబశివుడు, లక్క భూషణం, బీసీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు, రెడ్డిపల్లె ఓబయ్య, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, దేవభక్తుడు, దళిత సంఘం వెజిటబుల్ మార్కెట్ అర్షద్, జకీవుల్లా, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షురాలు రాధా, బి శ్రీనివాసులు, న్యాయవాది హఫీజ్ హబీబుల్లా, మోహన్ బాబు, కాజా మొహిద్దీన్, ఎం ఆనందరావు, డి బాలకృష్ణ, ఎస్ఏ హుసేన్, అబ్రహాం, అబ్దుల్ సలాం, చంద్రపాల్, మాలి, వి రాముడు తదితరులు పాల్గొన్నారు. స్థానిక నాయకులు, సమాజ సేవకులు మద్దతు తెలిపారు. దీక్షకు ఇచ్చేసినటువంటి ముస్లిం జేఏసీ, క్రిస్టియన్ జేఏసీ, అదే రీతిగా ప్రజా సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, పౌర సంఘాలు, మరి ఆయా కుల సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మైనార్టీస్ అంటే అల్పసంఖ్యాక వర్గాలు. వారు ఏ దేశంలో ఉన్నా కానీ కొద్దిమందిగా ఉంటారు కనుక వారిని అల్పసంఖ్యాక వర్గాలుగా మైనార్టీస్ గా పిలువబడుతూ ఉన్నారు. భారతదేశం కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఇతర ఏ దేశంలో ఉన్నా కానీ వారు మైనార్టీస్ అయినప్పటికీ కూడాను ప్రభుత్వాలు అందరికీ అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాయి. ఈ రోజున మనం చూస్తూ ఉంటే మరి ఎవరైతే మెజార్టీగా ఉన్నారో వారు అనుకుంటున్నారు దేశం మనది, ప్రభుత్వం మనది, అధికారం మనది, పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకు సంబంధించిన మనుషులు కాబట్టి అని చెప్పి చట్టాన్ని వారు తమ చేతిలో తీసుకుంటూ ఉన్నారు. భారతదేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఐఏఎస్లు మొదలుకొని, ఐపీఎస్లు మొదలుకొని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మొదలుకొని అందరూ కూడాను ఆ రాజ్యాంగ నియమాల ప్రకారంగానే పని చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఎవరి మీదనైనా కానీ ఆక్షేపణ ఉన్నప్పుడు వారు చట్టరీత్యా వారిని గురించి తెలియజేయవచ్చు. అయితే ఈ కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాం ఆయా రాష్ట్రాలలో మైనార్టీల మీద దాడులు విపరీతంగా పెరగడము. అంత మాత్రమే కాకుండా వారి వ్యాపార కొట్లకు వెళ్ళొద్దండి, వారిని మీరు ప్రోత్సహించొద్దండి, ఇక్కడ ఉంటే మన మతం వాళ్ళే ఉన్నారు, ఇక్కడ ఉంటే మనకు సంబంధించిన వ్యక్తులే ఉండాలని చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే ఒక మత ప్రేరేపణ లేకపోతే ఒక హింసను చాలా మంది ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఆయా రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఆలోచించాలని కోరుతున్నాం. భారతదేశంలో మైనారిటీలైన ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులపై మరియు బంగ్లాదేశ్ లో మరియు పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువులపై మెజారిటీ వాదం జరిపే దాడులకు వ్యతిరేకంగా ఈ దీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ దీక్ష ద్వారా మేము భారత ప్రభుత్వానికి, బంగ్లాదేశ్ ప్రభుత్వానికి, పాకిస్తాన్ ప్రభుత్వానికి మరియు
ఏషియాలో ఉన్న ప్రతి ఒక్క ప్రభుత్వానికి ఒక డిమాండ్ ఏం చేస్తున్నామంటే, ఎక్కడైతే మైనార్టీలు సురక్షితంగా ఉంటారో, ఏ దేశంలో అయితే మైనార్టీలు సురక్షితంగా ఉంటారో ఆ దేశం గొప్పగా ఉంటుందని తెలియజేస్తున్నాము. మీ మెజారిటీ వాదం వల్ల మైనార్టీలు ఇబ్బంది పడుతూ మైనార్టీలు ప్రాణాలు కోల్పోతే అది ఆ దేశానికి చెడ్డ పేరు, ప్రపంచవ్యాప్తంగా మరి మచ్చ. ఒక మనిషిని చంపే అధికారం ఎవరికి లేదు. కానీ మతమౌఢ్యంలో కొట్టుకుపోతున్న ప్రతి ఒక్కరూ ఇటువంటి దాడులు చేయడం సిగ్గుచేటు. మనకు కొంచెమన్నా మానవత్వం ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. బంగ్లాదేశ్ లో మన దీపుదాస్ అనే ఒక హిందూకి అందరూ మూకదాడి చేశారు. అది చాలా ఖండించవలసిన చర్య. అది ఒక మానవత్వానికే విద్రోహ చర్య. అదే విధంగా మన భారతదేశంలో ఎంతో మంది దీపుదాసులు, వారి పేరు అఖ్లాక్ కావచ్చు, మరొక పేరు కావచ్చు, మరొక పేరు కావచ్చు, కొన్ని వందల మందిని ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ గుండాలు నడి రోడ్డు మీద మరి వాళ్ళ ఇళ్ళలో చొరబడి కొడుతున్నారే, అది కూడా మెజారిటీ వాదమే కదా. దాన్ని కూడా ప్రతి ఒక్కరు ఖండించాలి. మరియు ఏదైతే బంగ్లాదేశ్ జరిగిందో దాన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దాడులను ప్రభుత్వాలు వెంటనే ఆపాలి. దీనికి జరగకుండా ఒక పార్లమెంట్ లో చట్టం తేవాలి. మైనార్టీ రక్షణ చట్టం తీసుకొచ్చి ప్రతి ఒక్క మైనార్టీకి రక్షణ నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానితో పాటు ముఖ్యంగా మన భారతదేశంలో బీజేపీకి ప్రభుత్వం 2014 నుంచి వచ్చిన తర్వాత చాలా మంది మేధావులను, రాజకీయ పార్టీల నాయకులను ఈడీ, ఎన్ఐఏ పేరుతో అరెస్ట్ చేసి వారి గొంతును నొక్కుతున్నారు. ముఖ్యంగా హిందువులనే రెచ్చిపోయే బీజేపీగా ప్రశ్న వేస్తున్నాను. కేజ్రీవాల్ మీకంటే అసలైన హిందువు. ప్రతిరోజు తన ఇంట్లో హనుమాన్ చాలీసా పాటిస్తాడు. మరి ఆయననే ఒక ఫాల్స్ కేసులో తీసుకెళ్లి మీరు జైల్లో వేయలేదా? ఎక్కడ మీ హిందుత్వం? ఆయన హిందువు కాదా? కేజ్రీవాల్ కాదా? వేరే ఎంతమంది, శిబుసోరెన్ ఒక ముఖ్యమంత్రి, ఆయన కూడా మీరు జైల్లో వేశారు. ఏమైనా హిందువు కాదా? మీ రాజకీయ ప్రయోజనాల కోసము హిందూ ముస్లిం అని వాడుకుంటారు తప్ప మీకు ఎటువంటి ఉద్దేశం లేదు. అదేవిధంగా ఎస్డిపిఐ నేషనల్ అధ్యక్షులు ఎంకే ఫైజీ గారిని కూడా దాదాపుగా 8 నెలలు కావస్తుంది ఈడీ కేసులో, ఫాల్స్ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. చేసిన తప్పేమంటే దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డు చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే మా గొంతు నొక్కాలనే ఉద్దేశంతో మా యొక్క జాతీయ నాయకులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మీ యొక్క అరెస్టులకు ఏ రాజకీయ పార్టీ, ముఖ్యంగా భారతదేశంలోని ఏ రాజకీయ పార్టీ భయపడదు. కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, ఎస్డిపి కానీ, వెల్ఫేర్ పార్టీ, ఏ పార్టీలు కూడా భయపడదు. అందరం కలిసి సంయుక్తంగా మీలాంటి మత ఛాందసవాదులకు బుద్ధి చెప్పే రోజు కూడా దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్క మనిషి, మానవత్వం ఉన్న ప్రతి ఒక్క మనిషి ఒకరి మీద దాడి చేస్తే, ఒకరిని అన్యాయంగా చంపేస్తే ఖండించాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని